మనము మన అమ్మల దగ్గర చూసిన వంటకం చేద్దాము. బీరకాయ కర్రీ, శనగపప్పు. చూడండి, శనగపప్పు అరగంట ముందుగా నానబెట్టుకోవాలి. ఇలాంటి పొడులన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయనుకోండి, అప్పటిదప్పుడు కర్రీ చేసుకోవచ్చు. కుక్కర్లో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై కానిచ్చి, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన వరకు వేయించుకొని, కొంచెం ఇంగువ పొడి వేసి, ఉల్లిపాయలు కూడా కొంచెం ఉప్పు వేసి మంచిగా వేయించుకుందాము. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకొని, తర్వాత శనగపప్పు కంపల్సరీ 1/2 అవర్ నానబెట్టుకోవాలి. వేసి కలిపేసి సిమ్ ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కొబ్బరి పొడి, నువ్వుల పొడి, జీలకర్ర మెంతుల పొడి, కారము, తగినంత ఉప్పు వేసి చక్కగా ఉడకబెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. తర్వాత కొంచెం తగినన్ని నీళ్ళు పోసుకొని, చూడండి, ఇలా ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకొని కొంచెం ధనియాల పొడి వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాము. తర్వాత చూడండి, చల్లబడిన తర్వాత కూర అంతా చక్కగా రెడీ అయిపోయింది. ఇది మనకు జొన్న రొట్టెల్లోకి, చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మాత్రము మనం అన్నంలో వేసుకొని చక్కగా తిందాం. సూపర్ టేస్టీ. అమ్మమ్మ చాలా బాగా చేసేది కూర.